శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణంలోని 12వ రోజు పారాయణం 12వ అధ్యాయం. మళ్ళీ వశిష్ఠుడు జనకుడికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యం విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తుంది. మోహం చేత అయినా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి మరుసటి రోజు బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాళ్లు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగులు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్ని అయినా ఉండవచ్చును, కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన శ్రీ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి సమయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలననే దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానాన్ని చేస్తారో వాళ్ళు ఇహంలోనూ భోగ సేవలను, పరంలోనూ భోగీశయన సేవలను పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం వల్ల సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలు ఇచ్చే ఆవును వెండి రెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని 1000 సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఆ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలు అన్నీ సమసిపోయి వైకుంఠానికి వెళతారు అనడంలో ఎటువంటి వివాదము లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలను అనుభవించి అంత్యంలో శ్రీహరిని చేరుతారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతా విను. ధర్మవీరోపాఖ్యానం. పూర్వం గోదావరి నదీ తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ పిసినిగొట్టు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనం ప్రోగు చేసేవాడు. దాన ధర్మాలే కాదు, కనీసం ఎవరికి మాట సాయమైనా కూడా చేసేవాడు కాదు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూపే ఈ పిసినిగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు డబ్బును పెంచసాగాడు. ఒకానొకసారి ఆ పిసినిగొట్టు బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పు రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సిందిగా పట్టుపట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు. ఎందుకంటావేమో, ఏ జీవతి రుణీని త్వాం నియమం కల్పమశ్నుతే పశ్చాత్యచితో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చుకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతాన రూపకంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవాల్సి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో నీ రుణాన్ని చెల్లు చేస్తాను. ఇంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుని మాటలు పరాభవం మాటలుగా భావించిన పిసినిగొట్టు కోపంగా, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నేనెన్నాళ్ళు ఆగే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడు ఇవ్వు, లేదా ఈ కత్తితో నేను నరికేస్తాను అన్నాడు. యథార్థంగానే ఆ సమయంలో దానం లేదని, అప్పటికప్పుడు తాను ఆ అప్పుగా తీర్చలేనని చెప్తాడు.
మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుణ్ణి జుట్టు పట్టుకుని లాగి నేల మీద పడద్రోసి కాలితో తన్ని అప్పటి కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా కోపంతో ఆవేశంతో ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకి బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యా నేరానికి కాను రాజు తన దండిస్తాడని భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకసాగాడు. బతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రాన చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటివాడు ఆయువు తీరి మృతి చెందాడు. తక్షణమే యమకింకరులు వచ్చి ఆ జీవుడిని నరకానికి తీసుకువెళ్లారు. జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకరులు ఆ ఆజ్ఞని అమలు చేశారు. ఇక భూలోకంలో ఆ పిసినిగొట్టు వైశ్యుడి కుమారుడు ధర్మవీరుడు అనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితం అయి ఆ అఖండ ధనరాశులతో ప్రజా శ్రేయస్సు కోసం చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాలు వంటివి చేయిస్తూ యజ్ఞాలు యాగాలు మొదలైనవి ఆకలితో అలమటించే వారిని తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకానొక రోజున ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమకులోకం నుండి బయలుదేరి హరి నామస్మరణ చేసుకుంటూ ఆ ధర్మవీరుణ్ణి దగ్గరికి వచ్చాడు. ముందుకు వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు భక్తి ప్రవృత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపానాది వివిధ ఉపచారాలతోనూ నారదుణ్ణి పూజించి, నారద, దేవర్షులైన మీరు ఇలా ఈ భూమండలానికి అందులోనూ నా గృహానికి విచ్చేయడం వలన నా ధన్యమైంది. హే దివ్య ప్రభువా, నేను నీదాసుణ్ణి, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేం చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై, ధర్మవీర, నా కోసం నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు. నీ శ్రేయస్సు కోసం చెబుతున్న నా మాటలని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జప తపాలు వాటి కార్యాలు అన్నీ కూడా విశేషమైన ఫలాన్నే ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నానం చేసి సాలగ్రామం దానం చేసేవారు దరిద్రులు కాని, ధనికులు కాని, యతులు కాని, వానప్రశస్తులు కాని, బ్రాహ్మణులు కాని, క్షత్రియులు కాని, వైశ్యులు కాని, శూద్రులు, స్త్రీలే కాని వాళ్ళు ఎవరైనా సరే జన్మాంతరాలలో చేసిన పాపాలన్నీ దహింపచేసుకున్న వాళ్లే అవుతారు. ఇక మరో ముఖ్యమైన విషయం చెబుతా విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతడి నరకబాధ విముక్తిని సంకల్పించి నీవు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దహనం చెయ్యి. నారదుడు చెప్పినది అంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. ఇలా అడిగాడు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణ మొదలైన దానాలు ఎన్నో చేశాను. వాటి వలన వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానిక నవరత్నాలతో లోనిది కూడా కాదు. ఏ రకంగా ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానం పట్టిన వాడికి సుఖమా ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చెయ్యనన్నాడు. నారదుడు ఎంతో అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు వెళ్లిపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు. తర్వాత 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 సార్లు స్త్రీగాను, 10 ఆర్లు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడ పొందడం జరిగింది. మళ్లీ 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది. పూర్వకర్మల వలన పెండ్లి కుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టితో తన కూతురి పూర్వజన్మల పాపఫలాన్ని తెలుసుకున్నాడు. ఆ విషయాలన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా జన్మార్చిత పాపం నాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు.
ఆ పుణ్య ఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడు అయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం తర్వాత స్వర్గం చేరి పుణ్య ఫలాలను అనుభవించి అర్హులు అయ్యారు. తర్వాత ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వకమైన సాలగ్రామ దానం పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయ్యి ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామాన్ని దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్య ఫలం వల్ల రౌరవగతుడు అయ్యి ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామం దానం చెయ్యడమే సర్వోత్తమైన ప్రాయచిత్తం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరి ఒకటి లేదు అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. 12వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.